Hi friends, good evening. I am Nayak from Yuga Spoken English. Today we will discuss small topic verb forms. Verb forms means తెలుగులో మీనింగ్ క్రియారూపాలు. క్రియారూపాలు అంటే పనిని తెలిపే వర్డ్స్. పొద్దున లేచినప్పటి నుంచి మనం పడుకునే వరకు చాలా రకాలైన పనులు చేస్తుంటాం. ఆ పనులన్నీ చెప్పడాన్ని మనం తెలుగులో క్రియారూపాలు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే తిన్నాను, తింటున్నాను, తింటాను, వెళ్ళాను, వెళ్తున్నాను, వెళ్తాను, ఇలా మనం చాలా వర్బ్స్ తీసుకుంటాం. ఈ వర్డ్స్ మన ఇంగ్లీష్ చెప్పడానికి వర్బ్ ఫార్మ్స్ ఉంటాయి. ఈ వర్బ్ ఫార్మ్స్ మన కన్వీనియన్స్ కోసం మనం టూ టైప్స్ గా డివైడ్ చేసుకున్నాం. రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్. రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఇర్రెగ్యులర్ వర్బ్స్ లో మనకు V1, V2, V3 ఉంటాయి. ఇర్రెగ్యులర్ లో సేమ్ V1, V2, V3 ఉంటాయి. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఓపెన్, ఓపెన్ కి మనకు V2 ఫార్మ్ ఏమొస్తుందంటే ఓపెన్, ఓపెన్. క్లోజ్, V2 ఫార్మ్ ఏంటి? క్లోజ్డ్, క్లోజ్డ్. వాక్ వీటి ఫామ్ వాక్డ్, వాక్డ్. టాక్ వీటి ఫామ్ టాక్డ్, టాక్డ్. అడ్వైస్ వీటి ఫామ్ అడ్వైజ్డ్, అడ్వైజ్డ్. అంటే రెగ్యులర్ వర్బ్స్ లో ఏం జరుగుతుందంటే V1 అనే వర్బ్ కి మనం ఈడి గాని డి గాని ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాం. ఇలా V1 కు మనం డి గాని ఈడి గాని ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే V2, V3 వస్తాయి. ఈ V2, V3 రెండు సేమ్ ఉంటాయి. ఇలాంటి వర్బ్స్ మనం రెగ్యులర్ వర్బ్స్ అని అంటాం. మీన్స్ we can add D or ED to V1. V1 కు మనం D గాని ED గాని యాడ్ చేసుకుంటాం. ఇలాంటి వర్బ్స్ అన్ని రెగ్యులర్ వర్బ్స్ లో వస్తాయి. సెకండ్ వన్ irregular verbs. In irregular verb also we have V1, V2, V3. So see some examples. Go, went, gone. Eat, ate, eaten. Speak, spoke, spoken. Cut, cut, cut. Make, made, made. సో ఇక్కడ మనం డి గాని ఈడి గాని యాడ్ చేస్తున్నామా? యాడ్ చేయట్లేదు. అలా యాడ్ చేయలేకపోతే వాటిని మనం ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని అంటాం. వి కాంట్ యాడ్ డి ఆర్ ఈడి టు V1. V1 కు మనం డి గాని ఈడి గాని యాడ్ చేయలేకపోతే వాటిని మనం ఇర్రెగ్యులర్ వర్బ్ ఫార్మ్స్ అని అంటాం. ఇప్పుడు మనం ఈ V1, V2, V3 యొక్క జనరల్ గా మీనింగ్ ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. V1 means present form of verb. Present form of verb. V2 means past form of verb. V3 means past participle form of verb. V4 means V1 plus ing. దీన్ని మనం ఏమంటామంటే ప్రెజెంట్ పార్టిసిపుల్ ఫార్మ్ ఆఫ్ వర్బ్. V5 మీన్స్ V1 ఎస్ ఆర్ ES. ఎస్ కానీ ES కానీ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ means will or shall plus V1. చూడండి, ఇప్పుడు V1 means present form of verb, present గురించి చెప్తుంది. V2 means past form of verb, past గురించి చెప్తుంది. V3 means past participle form of verb. కొన్ని స్పెషల్ కేసెస్ లో వీటిని వాడుకుంటాం. V4 means V1 plus ing means present participle form of verb. కంటిన్యూస్ యాక్షన్ కు తీసుకుంటాం. V5 మీన్స్ V1 కు ఎస్ కానీ ES కానీ యాడ్ చేసుకుని తీసుకుంటాం. ఇవన్నీ జనరల్ విషయాలు, జనరల్ స్టేట్మెంట్స్ లో తీసుకుంటాం. ఫ్యూచర్ ఫార్మ్ మీన్స్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1. V1 ముందు విల్ షెల్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే అవన్నీ ఫ్యూచర్ ఫార్మ్ లో వస్తుంది. సో కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. గో, V2 ఫార్మ్ ఈస్ వెంట్. V3 ఫార్మ్ ఈస్ గాన్. గో, వెంట్, గాన్. మరి V4 గోయింగ్. V5 goes. Future form will go or shall go. Will go or shall go. Eat, ate, eaten. Eating, eats, will eat or shall eat. Do, did, done. Doing, does, will do or shall do. Be, was, were, been. బీయింగ్. ఇది V5 ఉండదు. ఫ్యూచర్ ఫార్మ్ విల్ బి ఆర్ షెల్ బి. మేక్, మేడ్, మేడ్, మేకింగ్, మేక్స్,
విల్ మేక్ ఆర్ షెల్ మేక్. ఇలా మనం V4 V5 ఫ్యూచర్ ఫామ్ ను బేస్ ఫామ్ నుంచి డెరైవ్ చేసుకుంటాం. ఇది మనకు జనరల్ మీనింగ్ ఆఫ్ వర్బ్ ఫార్మ్స్ V1 V2 V3 V4 V5 ఫ్యూచర్ ఫామ్ యొక్క జనరల్ మీనింగ్స్. ఓకే, సో ఈ వర్బ్ ఫార్మ్స్ మీద మనకు ఎంత కమాండ్ ఉంటే సో స్పీకింగ్ మనం అంత బాగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం స్పీకింగ్ బాగా రావాలంటే టెన్సెస్ యూజ్ చేయడం బాగా రావాలి. టెన్సెస్ యూజ్ చేయడం బాగా రావాలంటే వర్బ్ ఫార్మ్స్ మీద మనకు కమాండ్ రావాలి. ఎన్ని వర్బ్స్ తెలిస్తే అన్ని సెంటెన్సెస్ మనం ఈజీగా ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఓకే, సో మీరు గూగుల్లో రెగ్యులర్ వర్బ్స్ అని టైప్ చేస్తే ఇలాంటి వర్బ్స్ చూపిస్తుంది, ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని టైప్ చేస్తే ఇలాంటి వర్బ్స్ చూపిస్తుంది. జస్ట్ వర్బ్ ఫార్మ్స్ అని టైప్ చేస్తే కాంబినేషన్ ఆఫ్ బోత్ రెగ్యులర్ ఇర్రెగ్యులర్ కాంబినేషన్ చూపిస్తుంది. ఈ వర్బ్ ఫార్మ్స్ మీద మన కమాండ్ ఎంత ఉంటుందో అంత బాగా మనం ఇంగ్లీష్ మాట్లాడవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విల్ కంటిన్యూ విత్ నెక్స్ట్ వీడియో.